మన గుళ్ళన్నీ శిథిలమైపోతే ఇవన్నీ పోయి ఎట్టకేలకి స్వతంత్రం అనేది వస్తే మనం ఏదైనా రాజ్యాంగం రాసుకుంటే ఆ రాజ్యాంగం రాసుకుంటున్న వాడికి నేను ఈ దేశం వాడిని, నాకు ఇక్కడ ధర్మం ఉన్నదయా, ఈ ధర్మమే నడిపిస్తుంది. వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు, భారతదేశానికి హిందూ దేశానికి రెండే రథచక్రాలు, ఒకటి ధర్మం, ఒకటి మతం. మతము ధర్మము అనే రెండు చక్రాల మీద భారతదేశం నడుస్తుంది అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. మతం ప్రాణము, ధర్మం ప్రాణము. ఈ ధర్మాన్ని మతాన్ని వెనక్కి తీసుకోవాలి, మన గుళ్ళని మనం కాపాడుకోవాలి. వాడు 32,000 గుళ్ళని, కాశీలో ఇప్పటికీ మనకు దిక్కు లేదు కదా. కాశీ విశ్వనాథుడు పోతే దిక్కుమొక్కు లేకుండా బిక్కుబిక్కుమంటుంటాడు. ఆ పక్కనే జ్ఞానవాపి మసీద్ అని వాడు ఔరంగజేబు పెట్టింది ఉన్నది. ఇప్పటికీ మనం దొంగల్లాగా అటు ఇటు తిరుక్కుంటూ పోవాల్సిందే. కృష్ణుడు పుట్టినటువంటి బృందావనంలో వాడు కూల్చవతలు పారేశాడు, కట్టుకున్నారు. అది ఇట్లా కొన్ని వందల ఏళ్ల పాటు జరిగినటువంటి గుళ్ళని నిర్మించుకోవటం,